మనకి రాయలసీమ మేధావుల సంఘం కన్వీనర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. ఐపీఎస్ సునీల్ కుమార్ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆల్రెడీ ఆయన ఒక నిందితుడిగా ఉన్నారు, సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన చెప్తుంది రఘురామకృష్ణరాజు ఎనీ టైం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకటి చెబుతారు. దాంతోపాటు రఘురామకృష్ణరాజు 420 అంటూ కూడా ఆయన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే సర్వీస్ రూల్స్ కి విరుద్ధం కాదా ఒక ఐపీఎస్ అధికారి ఈ విధంగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడము, ఈ విధంగా బహిరంగంగా మాట్లాడటము? ఎందుకంటే ఈ కేసులో ఆయన ఒక నిందితుడిగా కూడా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? పవన్ గారు, బేసిక్గా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన సస్పెండ్ అయి ఉన్నారు. వారు సస్పెండ్ అయినంత మాత్రం ఐపీసీ రూల్స్, సర్వీస్ రూల్స్ వర్తించవనేం కాదు. ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలుని విమర్శిద్దామా, లేదా రఘురామకృష్ణరాజు గారు వ్యవహరించిన తీరుని విమర్శిద్దామా అనే చర్చ వస్తుంది. రఘురామకృష్ణరాజు గారైనా ఎవరైనా సర్వీస్ రూల్స్ వాళ్ళకి ఎట్లా ఉంటాయి, వీళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ కాకముందు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటూ ఇప్పుడు ఎవరైతే ఈ ఐపీఎస్ ఆఫీస్ సునీల్ కుమార్ గారు ఉన్నారో గతంలో సర్వీస్లో ఉన్నప్పుడు వారిపైన విచ్చలవిడి ఆరోపణలు వీలు చేసినారు. అంటే వారి అలిగేషన్ వారే పురమాయించడం ద్వారా తనపైన కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది వారి అనుమానం. అది నిరూపించేంత వరకు అనుమానమే తప్ప గ్యారంటీ కాదు. అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అని చాలా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూపించారు. ఇలా చాలా బహిరంగంగా మాట్లాడినారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. ఏది కరెక్ట్ ఏది తెలియదు ఆరోపణలు చేశాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో వారు హద్దులు దాటారు ఆ రోజు. ఈరోజు వీరు అదే హద్దు తెంచుకుంటున్నారు. కానీ ఎవరు హద్దుల్లో లేరు. ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి సర్వీస్ రూల్స్ అన్నప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఒక పద్ధతులు ఉంటాయి కదా. కాబట్టి తేలేంత వరకు అలిగేషన్స్ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయకుండా తన రాజకీయ కోణాన్ని ఆయన ప్రదర్శించారు ఆ రోజు. ఇప్పుడు ఈయనకి అవకాశం దొరికింది. ఒకటి ఐపీఎస్ ఆఫీసర్గా సస్పెండ్ అయినంత మాత్రానికి సర్వీస్ రూల్తో వచ్చిన పక్కన బోలా. కానీ ఆయన దేని ఉటంకిస్తున్నాడు? తెలివిగా నమోదైన కేసులు ఉటంకిస్తున్నాడు. అంటే బ్యాంక్ చీటింగు అన్నీ వస్తున్నాడు. అది 420 అంటే చీటింగ్ కేసే కదా. కాబట్టి నేనే ఆడ చెప్తున్నాను, ఆయన పదే చెప్తున్నాడు. ఈరోజు వీడియోలో కూడా చూశాను. ఇది సిబిఐ ఎందుకు విచారణ జరుపుతా ఉంది, సెక్షన్లు దానికి పేర్లు చెప్తున్నాడు. కాబట్టి నేను ఆడ చెప్తున్నాను, మీరే పెట్టారు సెక్షన్ అని వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి ఎవరిని నిందిద్దాం? కాబట్టి ఇక్కడ సునీల్ కుమార్ గారు ఫస్ట్ టైం అఫెన్స్లోకి వెళ్తున్నాడు, పొలిటికల్ అఫెన్స్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు, ఇంకా జరుగుతుంది కానీ నిర్ణయించుకున్నాడు. గతంలో తనను ఇరిటేట్ చేసినారు కాబట్టి ఈరోజు దొరికినారు. సుప్రీంకోర్టు కూడా విచారణకు స్టే ఎత్తేసింది. ఇప్పుడు అనుకున్నా కూడా ఇన్స్టిట్యూషన్స్ ఆయన అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ అవుతారా నేను నమ్ముతున్నాడు. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, వాటిని కూడా ఫాలోఅప్ చేస్తానంటున్నాడు. కాబట్టి నా మీదకి మీరు వచ్చారు కాబట్టి నేను కూడా మీ మీదకి వస్తాను అనే ధోరణితో ఆయన వెళ్ళాడు. పైవచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి చట్టాలు, నిబంధనలు అన్నీ బాగా తెలుసు. సో మీరు ఎంతవరకు పోతే నేను అంతవరకు పోతాను అనే దానికి ఆయన నిర్ణయించినాడు. ఇంకా చాలా అంశాలు దీని చుట్టూ భవిష్యత్తులో జరుగుతాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎవరు హద్దులు దాటినా ఇంకొకరు ఆటోమేటిక్గా ఇంకో హద్దులు దాటేస్తున్నారు. రేపు ఎవరైనా ఇప్పుడు అసెంబ్లీనో స్పీకరో లేకపోతే కోర్టులు జోక్యం చేసుకుని అనుకోండి, కేవలం ఐపీఎస్ ఆఫీసర్కి మాకు మాత్రమే సర్వీస్ రూల్స్ ఉంటాయా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏమైనా మాట్లాడచ్చా? గతంలో ఆయన ఏం మాట్లాడినాడు అని ఆయన కాంటే చెప్పాడు అనుకోండి, ఎవరికి పంచాయతీ చేయాలి? కాబట్టి ఆ రోజు ఆయన కాలం వచ్చింది. ఇప్పుడు ఈయన కాలం తీసుకున్నాడు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ పూర్తయి ఆ కేసు అటో ఇటో తేలేంత నేను ఆరోపిస్తానంటాడు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది, సిబిఐ విచారణలో ఉంది. ప్రజెంట్ ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. అంటే ప్రాథమిక ట్రయల్స్ కూడా జరగట్లేదు. కానీ ఆ రోజు ఆయన 1,00,000 కోట్లు తినేసినాడు అని రోజు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ఉంది. అయితే ఈ ఐపీఎస్ అధికారి అంటే ఇది కేంద్రం పరిధిలోకి వస్తారు. ఐపీఎస్ అధికారులందరూ కూడా కేంద్రం పరిధిలోకి వస్తారు. ఇక్కడ ఆయన పెట్టుకుంటుంది రఘురామకృష్ణరాజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్. అంటే కొలిమితోటి తలపోకోట్లేదా సునీల్ కుమార్? అంటే ఒకటి ఉంది, ఇంక అంతమించి ఏమవుతుంది? ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారికి సస్పెన్షన్ కన్నా మించిన శిక్ష ఏం లేదు. అంటే శిక్ష పడిందని నేను అన్నా కానీ సస్పెన్షనే తీవ్ర రూపం కదా. ఇంక అంతమించి కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు ఒకవేళ కేంద్ర సర్వీసులో అంటే కేంద్ర ప్రభుత్వం వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు జోక్యం అంటే ఏం జోక్యం చేసుకుంటారు? యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ సస్పెన్షన్. ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నాడు, ఇంకంతమించి ఏం కావాలని దిగేస్తాడు. ఎవరైనా సరే తెగదాగలేకపోతే ఎట్లే ఉంటుంది.
కాబట్టి ఆయన చేస్తున్న ఆరోపణలు మంచి చెడ్లు ఎలా ఉన్నా, మీరు అన్నట్టు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్నా, పైపిచ్చి బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఎవరికి రఘురామకృష్ణరాజు గారికి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగింది అనుకోండి రంగంలోకి, ఇంకా ఇతను అదనంగా నష్టపోయేది ఏమీ లేదు. జరగాల్సిన నష్టం ఆయనకి జరిగింది కాబట్టి ఇంక నిన్నా మునిగిన సడి లేదంటారు కదా, మామూలు మా మొరటి సామెత. ఆ రకంగా సస్పెండ్ అయిన తర్వాత ఇంక కానీ నిర్ణయించుకున్నాడు ఆయన. లేకపోతే అంత వీడియోలు చేసి ఎక్స్లో స్పందించే మనస్తత్వం కాదు కదా లోపల ఎలా ఉన్నా. పైపెచ్చు ఆయనకి కేవలం ఐపీఎస్ ఆఫీసర్గా చూడలేం, మీకు కూడా తెలుసుంటుంది అనుకుంటాను. ఆయన ఒక మంచి రచయిత, దళిత సాహిత్యంలో చాలా పుస్తకాలు రాశారు, చాలా ఎఫెక్టివ్గా ఉపన్యాసాలు చెప్తాడు. ఆ చైతన్యం కూడా ఉన్న వ్యక్తి అదనంగా. కాబట్టి ఇంకా ఆయన తెగింపు, జరగాల్సిన నష్టం జరిగింది. కేవలం సర్వీస్ మ్యాటరే కాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి, చైతన్యం కలిగినటువంటి ఈ దళిత సాహిత్యంతో వాటితో లింక్ అయిన వ్యక్తి కాబట్టి బహుముఖంగా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆయన కూడా రాజకీయంగా ఎదుర్కోవడం. అప్పుడు చూడండి, సునీల్ కుమార్ ఎప్పుడైతే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాడో ఆ పక్క వాయిస్ తగ్గిపోయింది. అంటే అంగీకరించకపోయినా ఇంకా మనం ఒకటి అంటే ఆయన రెండు అంటున్నాడు. ఇప్పుడు నైతిక బాధ్యత కేవలం నేను విచారణకు నష్టం వస్తాను, నన్ను అరెస్ట్ చేసి నన్ను సస్పెండ్ చేసినారు. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది, స్టే ఎత్తేసింది. 950 కోట్లు నా పైన ఆరోపణ కన్నా చాలా పెద్ద ఆరోపణ కదా, ఫైనాన్స్ అఫెన్స్ కదా, మరి ఆయన్ని కూడా బాధ్యతని తప్పించండి, కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే సర్వీస్ రూల్సా అని ఇంక చర్చ పెట్టాడు అనుకోండి. చట్టం ఏం చెప్తూ తర్వాత ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది కదా. నిన్నటి వరకు ఓకే, ఇప్పుడు 950 కోట్లు అనే విషయం తేలిన తర్వాత ఖచ్చితంగా దానిపైన ప్రజలకి తీవ్ర వ్యతిరేకత ఉంది. నాట్ ఓన్లీ రఘురామకృష్ణరాజు గారు, బ్యాంకులకి 100 కోట్లు తీసుకోవడం తర్వాత ఎగ్గొట్టడం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎగ్గొట్ల, ఇంకా పూర్తి కాల. కేంద్ర ప్రభుత్వం దాన్ని మాఫీ చేయడం, దీని పట్ల వ్యతిరేకత ఉంది ప్రజల్లో. దాన్ని ఆయన రేపు నుంచి రైట్ చేస్తాడు. నాకు ఒక న్యాయం, నీ రేపు రైతులకు 2 లక్షలు అయితే తీసుకుంటారు, ఈయన పైన మాత్రం తీసుకోరా. ఈ చర్చ ప్రజల్లో పనిచేస్తుంది. అందువల్ల ఆయన అఫెన్స్లోకి వెళ్ళడం ద్వారా ఈ పక్క డిఫెన్స్లో పెట్టే ప్రయత్నం చేసి కొంతమేరకు అది జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో పుట్టినరోజు అరెస్ట్ చేశారు, 3rd డిగ్రీ యూజ్ చేశారు, అండ్ టార్చర్ కి గురి చేశారు. ఇవన్నీ కూడా అప్పట్లో ఆయన ఆరోపణలు చేశారు, వీడియోలు కూడా రిలీజ్ చేసేవాళ్ళు. ఆయన ఏ విధంగా నష్టపోయారు అనేది ఆయన వెర్షన్ ఆయన వినిపించారు. అయితే సునీల్ కుమార్ గారు ఆ ఇష్యూస్ గురించి మాట్లాడకుండా టార్చర్ చేశారా లేదా, లేకపోతే ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎటువంటి ఎవిడెన్స్ తోటి అరెస్ట్ చేశారు, ఈ విషయాలని లాజికల్ గా మాట్లాడకుండా ఈయన వ్యక్తిగత ఆరోపణలు, అంటే ఈ ఆర్థిక పరమైన ఇష్యూస్, ఇవన్నీ కూడా మాట్లాడ్డా సునీల్ కుమార్ గారు. ఇది రాజకీయ ప్రేరేపితంగా కనిపించట్లేదా? అంటే రాజకీయ ప్రేరేపితం అయితే వాటన్నిటి సమాధానం చెప్పుంటాడు. రాజకీయంగా ఎదుర్కోదలుచుకున్నాడు అంటే ఆ పక్కుండేది రాజకీయ పార్టీ, ఈయన రాజకీయ నాయకుడు కాదు. ఈయన రాజకీయ సంబంధాలు ఉన్నాయా లేవా అనేది ప్రైవేట్ టాక్ వినిపిస్తున్నప్పటికీ కూడా ఆన్ రికార్డ్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. రేపు తెల్లారితో జనం పోయే నాయకుడు అయితే కాదు. కోర్టులో తేల్చుకుంటాను, నాపై నేను విచారణ జరుగుతుంది కాబట్టి కోర్టులో తేల్చుకుంటాను, నేనేం తప్పు చేయలేదు ఆయన అంటాడు. కానీ వీళ్ళు ప్రజల్లో చులకన, ప్రజల్లో ప్రశ్నార్థకం అయ్యే విధంగా అఫెన్స్లోకి వెళ్తున్నాడు. ఎందుకని ఇప్పుడు ఈయన సమాధానం చెప్పిన మీరు అన్నట్టు ఒక రాజకీయ నాయకుడు సమాధానం చెప్తే ఆయన ఎవరికి సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఈయన ఎవరికి కోర్టుకి తప్ప ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం సునీల్ కుమార్కి లేదు. ఎందుకంటే ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, రేపు తెల్లారితో ఎన్నికలకు పోడు. సో ఆ ఇసులుబాటు ఉంది కాబట్టి టెక్నికాలిటీస్లో కోర్టులో తేల్చుకుంటాను, మీరు నా జోలికి వస్తున్నారు కాబట్టి ఆ వైపు ఉన్నటువంటి బలహీనతల్ని దానికి ఆయన అమరావతి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అన్నీ మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమైనా క్వశ్చన్ చేయగలమా? నిజం కదా, సుప్రీంకోర్టే చెప్పింది కదా అంటాడు. కాబట్టి ఆయన పొలిటికల్ లీడర్ కాకపోవడం వల్ల, యువతలో ఉండే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కావడం వల్ల అఫెన్స్లోకి వెళ్తున్నాడు. పొలిటికల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆయన ఈ మధ్య కాలంలో రెస్పాన్స్ అని చూడండి, మీరు అన్నట్టు కేసు గురించి మాట్లాడట్లేదు, అది కోర్టులో తేల్చుకుంటామంటాడు. కానీ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఆయన ప్రతి పాయింట్ ప్రజల్ని ప్రభావితం చేసేట్టుగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆయన వ్యూహాత్మకంగానే వాళ్ళు వేసే ఎదురుదాడికి రివర్స్ ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. పెట్టుబడులకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయితే జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ పోతుంది అమరావతి, ఇవన్నీ కూడా ఆయన చెబుతున్నారు. అంటే నిజంగా అంత సీరియస్ కేసుల రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు విషయంలో ఈ ఆర్థిక నేరాలు ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ అయిపోయే అవకాశం ఉందా సునీల్ కుమార్ గారు చెప్తున్న విధంగా? కానీ బేసిక్గా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టు 17 సెక్షన్ 17ని ప్రస్తావిస్తూ గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూడండి.
బెయిల్స్ పోయినప్పుడు కానీ క్వాష్ పిటిషన్ టెక్నికల్గా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారనే ఒక కారణంతో ఇంత తీవ్రమైనటువంటి ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు అని సుప్రీంకోర్టు చెప్పింది. జగన్ గారి కేసులో కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఈ ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో సాంకేతిక అంశాల ఆధారంగా జోక్యాలు చేసుకొని విచారణను ఆటంకం పలిచే పనిని కోర్టులు చేయదలుచుకోలేదు, చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇది ఫైనాన్స్ అఫెన్సేగా, 950 సంఖ్య కాదు, అఫెన్స్ ఫైనాన్సే కదా. కాబట్టి ఫైనాన్స్ అఫెన్స్ ఇంకా ఆయన రఘురామకృష్ణరాజు గారు కోర్టులో ఎదుర్కొంటుందని ఫైనాన్స్ అఫెన్సే. కాబట్టి ఫైనాన్స్ అఫెన్స్ ఏ ప్రూవ్ కానీ, ఇప్పుడు రఘురామకృష్ణ అయితే 950 కోట్లు తీసుకునేది వాస్తవం, కట్టంది వాస్తవం. స్కిల్ డెవలప్మెంట్కు చంద్రబాబు నాయుడు గారి జస్ట్ ఆరోపణ మాత్రమే, ఇంకా ఏది నిరూపితగాల. కానీ ఈయన 950 కోట్లు తీసుకుంది పక్క. మరి 950 కోట్లు తీసుకుని పక్క అయినప్పుడు చంద్రబాబు గారితో పోల్చుకుంటే చాలా పెద్ద నేరం కదా. కానీ ఆయన 52 రోజులు ఉన్నాడు కదా, బెయిల్ నిరాకరించింది కదా, ఇది వాటిని క్వాష్ చేయడానికి నిరాకరించింది కదా కోర్టు, సెక్షన్ల ఆధారం చేసుకొని. మరి ఈయన రేపు తెల్లారితో అరెస్ట్ చేయాలని కూడా చేస్తుంది కదా. ఆయన ఈరోజు వీడియోలు చూశాను, చాలా త్వరలో ఆయన అరెస్ట్ కాబోతున్నాడని. అంటే వారికి ఏదో సమాచారం ఉండడము, కేసు చూడడం చెప్పడు, అంటే అరెస్ట్ అవుతారని నేను అన్న కానీ, బట్ ఆ లెవెల్కి ఆయన వెళ్తున్నాడు. ఈయన సమాధానం లేదు. మీరు మామూలుగా రఘురామకృష్ణరాజు ఎప్పుడు కూడా ఒక మాట అంటే 4 మాటలు సమాధానం చెప్తాడు, కానీ ఎందుకో ఈ విషయంలో అంత అఫెన్స్లోకి పోలేకపోతున్నాడు. కానీ దీన్ని బట్టి చూస్తే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదైనా జరుగుతుందా అనేది మనకు తెలియదు. అంటే భవిష్యత్తులో రానున్న రోజుల్లో సునీల్ కుమార్ గారిని కూడా ఏదో పార్టీలో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే జడ శ్రవణ్ గారు కానీ కొంతమందిని మనం అధికారంలో చూస్తుంటే వాళ్ళందరూ కూడా తర్వాత పార్టీలు పెట్టడమో, లేకపోతే పార్టీ కండువాలు కప్పుకోవడమో, లేకపోతే ఆ పార్టీ నుంచి పోటీ చేయడమో ఇవన్నీ చూసాము. సునీల్ కుమార్ గారు వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? అంటే సహజంగా ఏమొస్తుంది, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కీలక అధికారిగా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు అలిగేషన్ ఏంటి, జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈయన దగ్గరుండి చేశాడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అటాకింగ్ టు కూటమి అవుతుంది. నేచురల్గా అందరూ చేతులు ఆడించిపోతాయి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏమైనా నడుపుతుందా అనే చర్చ కూడా వస్తుంది. అయితే ఆయన గత ప్రభుత్వంలో పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి కాదన్ను. అన్నిటికన్నా మించి రాజకీయాల పట్ల ఆయనకు ఆసక్తి లేదు అని నేను అన్నాను. ఎందుకంటే 1-2 సాహిత్య సభలో చూశాను, ఆయన చాలా పొలిటికల్ అవేర్నెస్ ఉంది. దళిత సాహిత్యం కానీ, సామాజిక స్రోత సాహిత్యం చాలా ఫెరోసస్గా ఉంటాడు. కాబట్టి ఇంత సాహిత్యం పట్ల ఫెరోసస్గా ఉన్న వ్యక్తి, సమాజం పట్ల అవగాహన వ్యక్తి ఒక రాజకీయ ఆసక్తి ఉండకుండా పోదు. కాబట్టి దట్టు ఇప్పుడు రాజకీయ నాయకులతో ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్స్లో స్పందిస్తుందంత ఎట్టా పొలిటికల్గా స్పందిస్తున్నాడు. అంటే వీళ్ళకు పద్ధతిగా పోతే కుదరదు, టెక్నికాలిటీస్, పొలిటికల్గా పోవాలంటే ఇదే పట్టమే వెళ్తున్నాడంటే ఆయనకు రాజకీయ ఆసక్తి లేకుండా ఉండదు. అయితే ఇప్పటికిప్పుడు వస్తాడా, తర్వాత సర్వీస్ అయిపోయిన తర్వాత వస్తాడా, వస్తే ఏ పార్టీ తరపున వస్తాడు, ఇవన్నీ చర్చనీయాంశం. కానీ కూటమి తర్వాత రాడు. నాకు తెలిసి గోదావరి జిల్లాలో అనుకుంటున్నాను, గోదావరి జిల్లాలో ఉన్నాడు. ఒక సందర్భంలో చర్చ నడిచింది, గోదావరి జిల్లాలో తదుపరి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాడనే చర్చ కూడా నడిచింది సోషల్ మీడియాలో. ఏదైనప్పటికీ కూడా కూటమి తరఫున అయితే ఉండడు. అంతే కదా, అమలాపురం 2 రిజర్వ్డ్ గోదావరి జిల్లాలో 1-2 ఉందనుకుంటాను రిజర్వ్డ్ కాన్స్. బస్ అక్కడే అమలాపురం ఉండొచ్చు. మేబీ ఆయన కూటమి తరఫున అయితే ఉండడు, ఎందుకని కూటమిని ఎదుర్కొంటున్నాడు కాబట్టి. ఇంకా మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే చర్చ వస్తుంది. నేచురల్గా ఎలా ఉంటుందో చెప్పలేదు, కానీ ఆయన అన్నిట్లో సిద్ధపడుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. అంతే కదా, గ్రౌండ్ ప్రిపేర్ అంటే రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదుర్కోకపోతే చెప్పిన మాట ఏంటనే అభిప్రాయంకి వచ్చినట్టున్నాడు. అదే ప్రాంతం నుంచి రఘురామకృష్ణరాజు గారి ప్రాంతం నుంచి, గోదావరి జిల్లా నుంచి వస్తాడు. రైట్.